భయమేస్తోంది. అయ్యో నా సంతోషి, నా బంగారు తల్లి, నువ్వెక్కడున్నావు? ఇదే చోటు, నేను ఎక్కడికి వచ్చాను? భగవంతుడా, పెద్దయ్యాక నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి, సరేనా? వెళ్ళు నాన్న. అదిగో బిట్టు కూడా వచ్చేస్తుంది. టిఫిన్ మొత్తం తినేయాలి, సరేనా? కొంచెం కూడా మిగిల్చకూడదు. నువ్వు అడిగిందే చేశాను కదా. మాధవి, సంతోషి ఏది? అసలు మీకు దాని గురించి ఏమైనా దిగులుందా? ఆ పసిపిల్ల నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. అదేంటి అత్తయ్య, మాకెలా తెలుస్తుంది? మేమేమైనా పంపించామా? దానికి వెళ్ళాలనిపించింది, వెళ్ళింది. నేను కూడా పంపించలేదే. ఏంటి మీరంటున్నది? ఏమైందమ్మా? నాకైతే సంతోషికి ఇక్కడ ఈ ఇల్లు అయితే నచ్చలేదనిపిస్తుంది. బహుశా అందుకే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఏం కూస్తున్నావురా? నువ్వే నా మనవరాల్ని స్కూటర్ మీద ఎక్కించుకుని షికారికి తీసుకెళ్ళావు కదా, ఇప్పుడు నువ్వే దాన్ని వెళ్ళి వెతికి తీసుకురావాలి. ఏమైందమ్మా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఎలా చేస్తున్నావు నువ్వు? మీ అన్నయ్య సర్వస్వం దోచేశారు, కానీ వాడి కూతురు మీకు 2 రోజుల్లోనే బరువు అయిపోయిందా? దాని వదిలేయమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.